వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఢిల్లీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వెళ్లనున్నారు. సోనియా రాహుల్ ని కలవనున్నారు విజయ్. అయితే ఇండియా కూటమిలోకి విజయ్ ని ఆహ్వానించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. గురువారం నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనున్నారు విజయ్. ప్రధానంగా అమిత్ షా, కాంగ్రెస్ సీనియర్ నాయకులను కలిసేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కేంద్ర మంత్రులతో కూడా భేటీ అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తం 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు విజయ్. మొత్తం మీద విజయ్ ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలతో, మరి ముఖ్యంగా ప్రభుత్వంలో కీలకంగా మారినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానంతో భేటీతో పాటుగా ఇటువైపు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం, మరోవైపు పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ఇండియా కూటమిలోకి విజయ్ ను ఆహ్వానించేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇంకా విజయ్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, తమిళనాడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఢిల్లీ పర్యటిస్తున్నారు. గురువారం నాడు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఆయా ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరైన తర్వాత కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అటు రాహుల్, ఇటు సోనియా గాంధీని కలిసే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ నేరుగా విజయ్ ని ఇండియా కూటమిలోకి కూడా ఆహ్వానించే అవకాశం. ప్రస్తుతం ఇక్కడ రాజ్యసభ ఎంపీ సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడంతో ఆయన ఇండియా కూటమికి రావడం లాంఛనమేనా అనేది కూడా ఒక ప్రశ్న అవుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇందులో కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులను కూడా ఆయన కలవబోతున్నారు అనే సమాచారం వినిపిస్తుంది. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రెండోసారి ఢిల్లీ వస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడుకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు అడగాల్సిన పరిస్థితి ఉంది. జాతీయ విద్యా విధానం ద్వారా గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాదాపు 4,000 కోట్ల నుంచి 6,000 కోట్ల వరకు నిధులు పెండింగ్ లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా హిందీ లాంటి ఈ భాషను తమిళనాడు అవలంబించలేదనే అంశం పైన ఇప్పటికే జాతీయ విద్యా విధానం కింద రావాల్సిన నిధులు కూడా పెండింగ్ పెట్టింది. వాటిని అన్నిటికీ ఒక పరిష్కారం దిశగా విజయ్ ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు అభివృద్ధి, తమిళనాడుకు రావాల్సిన నిధులు, ఈ 2 అంశాలపైనే అమిత్ షాతో కూడా ఆయన భేటీ అవకాశం ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఆయన కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సుదీర్ఘ కాలం డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ కొనసాగింది. అయితే డిఎంకేతో కాంగ్రెస్ పార్టీ బంధం తెచ్చుకుంది. నేరుగా విజయ్ కి మద్దతు ఇవ్వడం, విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించడంతో నేరుగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ఆయన ధన్యవాదాలు చెప్పడమే కాకుండా భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాబోయే స్థానిక ఎన్నికలు, తర్వాత రాజ్యసభ ఎన్నికలు, ఇలాంటి వాటి అన్నిటిపైన కూడా భాగస్వామ్యం కావాలంటూ కాంగ్రెస్ పార్టీ అడిగింది. ఆ దిశగా కూడా విజయ్ తో సంప్రదింపులు జరిగే అవకాశం ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీతో భేటీ అవకాశం ఉంది. దాంతో పలు చర్చలు. మొన్నే రీసెంట్ గా ఇండియా కూటమి నేతలకు సంబంధించిన సమావేశం జరిగింది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి దాదాపు 23 పార్టీలు కూడా హాజరయ్యాయి. అయితే ఆ సమావేశానికి ముందే విజయ్ కి ఆహ్వానం అందకపోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు తాజాగా ఇండియా కూటమిలోకి ఆహ్వానించేటువంటి అవకాశాలు, ఈ 2 అంశాలను ఎలా పరిశీలించవచ్చు అంటారు? సిరాజ్, ఇప్పటికీ ఇండియా కూటమిలోకి ఆహ్వానించకపోవడానికి గల కారణం విజయ్కి ఎంపీలు లేకపోవడం, వచ్చిన ఒక్క ఎంపీని కూడా కాంగ్రెస్ పార్టీకి త్యజించడం, అది ఒక కారణం. అయితే రెండోది నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన ఢిల్లీ రావడం. నేరుగా ఢిల్లీ గతగా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలవాల్సిన పరిస్థితి ఉండేది. అయితే అప్పుడున్న ఈక్వేషన్ వల్ల అది సాధ్యం కాకపోవడంతో ఆయన మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలను అపాయింట్ పెట్టుకోవడం. ఆ నేపథ్యంలో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో ఆయన కలిసే అవకాశం ఉంది. ఆయన ఇండియా కూటమిలో ఆహ్వానించడానికి ప్రధాన కారణం ఏవైతే ఇప్పటికే తమిళనాడులో ఉన్న డిఎంకే పక్కకి వెళ్ళడం, రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు ఎలా ఉంటాయి అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు అంచనా వేయలేము. అయితే ఇక్కడ డిఎంకే లాంటి బలమైన పార్టీని కాంగ్రెస్ పార్టీ నేరుగా విజయ్కి మద్దతు ఇవ్వడంతో అక్కడ విభేదాలు స్టార్ట్. ఇంకా ఇండియా కూటమి సమావేశానికి కానీ నేరుగా కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఏ కార్యక్రమానికి కూడా డిఎంకే హాజరు కాదంటే వాళ్ళు స్పష్టమైన ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీకి మిత్రులను ఏర్పాటు చేసుకోవడం అత్యవసరం, జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ కాబట్టి
స్టాలిన్ ఇండియా కూటమి నుంచి లెఫ్ట్ అవ్వడం వల్ల విజయ్ని ఇండియా కూటమిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే వచ్చే ఎన్నికల ఆధారంగానే ఈ కూటమి ఉండబోతుంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో తమిళనాడులో నేరుగా విజయ్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేరుగా విజయ్తో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డిఎంకే ఒంటరిగా పోటీ చేసే అవకాశాలు, లేదా చుట్టూ ఉన్న ప్రాంతీయ పార్టీలు కలుపుకెళ్లే అవకాశం ఉంది. అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. రాజ్యసభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, వీటి పొత్తుపై కూడా కాంగ్రెస్ అధిష్టానంతో విజయ్ మాట్లాడే అవకాశాలు. అయితే రాబోయే రోజుల్లో డిఎంకే తన ప్లాన్ ఎలా మారుతుంది అనేది కూడా చూడాలి. డిఎంకే వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే ఇప్పటికే స్టాలిన్ నేరుగా ఈ ప్రభుత్వం 3 నెలలు ఉంటుందా, 6 నెలలు ఉంటుందా, 2029 పార్లమెంట్ ఎన్నికల వరకైనా ఉంటుందా అనే కోణంలో వ్యాఖ్యలు చేయడం వల్ల తమిళనాడు రాజకీయాలు హాట్ గా నడుస్తున్నాయి. మరోపక్క విజయ్ కూడా తన వ్యూహానికి పదును పెట్టారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీలో చేర్చుకునే వ్యూహానికి తెరదీశారు. తన ప్రభుత్వం 5 ఏళ్లు దీర్ఘకాలం కొనసాగే విధంగా విజయ్ ఎత్తులేస్తున్నారు, మరోపక్క స్టాలిన్ ఎత్తుకుపై ఎత్తులేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి పోరాటంలో ఎంత మేరకు విజయ్ ఈ నెట్టుకొని వెళ్తాడా అనేది కూడా చూడాలి. ఎందుకంటే జెన్జీ ఏదైతే యువతరం ఓట్లతో, అదేవిధంగా యువతర ప్రభావితంతో అధికారంలోకి వచ్చిన విజయ్ నేరుగా యువత ఆంక్షలు ఏ మేరకు తీరుస్తారనేది కూడా భవిష్యత్తులో ఒక ప్రశ్నగా మిగిలబోతుంది. ఎందుకంటే ఇప్పటికే విజయ్ అధికారంలోకి వచ్చారు. విజయ్ ఏం చేయబోతున్నారు, విజయ్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఎలా కొనసాగిస్తారు, ఎలా ముందుకు తీసుకెళ్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటై అతి తక్కువ కాలం అయింది కాబట్టి మరో 5 నుంచి 6 నెలలు లేదా 1 సంవత్సర కాలం గడిస్తే గానీ విజయ్ పాలన ఎలా ఉంటుందనే అంచనాకు రాలేం. ప్రస్తుతం అయితే ఆయన ఇండియా కూటమిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపే అవకాశం. ప్రస్తుతం ఆయన కేంద్ర పెద్దలనే కాకుండా అమిత్ షా లాంటి నేతలను కలిసిన తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు కలిసే అవకాశం ఉందో సమాచారం వినిపించారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. ఢిల్లీకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ వెళ్లనున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా ఇండియా కూటమిలోకి విజయ్ ను ఆహ్వానించేటువంటి ఛాన్సెస్ అయితే చాలా పుష్కలంగా కనబడుతున్నాయి. గురువారం నీతి ఆయోగ్ సమావేశం జరగబోతుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కాబోతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా విజయ్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కాబోతున్నారు. తమిళనాడుకు సంబంధించినటువంటి అభివృద్ధి అంశాలు, తమిళనాడుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సహకారం, రాష్ట్రాల సమైక్యలో తమిళనాడు పాత్ర వంటి అంశాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉండొచ్చు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్ షాతో పాటుగా పలువురు కీలకమైనటువంటి నాయకులను కూడా ఆయన కలిసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మొత్తం 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు విజయ్. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి ఢిల్లీలో పర్యటిస్తున్నారు విజయ్. అయితే తాజా పర్యటనలో మాత్రం ఇండియా కూటమిలోకి విజయ్ చేరబోతున్నారా, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం వస్తే విజయ్ ఏ విధంగా స్పందించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ ఆహ్వానం మేరకు విజయ్ ఇండియా కూటమిలోకి వెళ్తే డిఎంకే ఫైనల్ గా ఏ విధంగా స్పందించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయో మనము వేచి చూడాలి.